శ్రీ గురుభ్యో నమ. ఈ ఉగాది నుంచి వసంత నవరాత్రి పర్వదినములు ప్రారంభమవుతూ ఉన్నాయి. దేవీ భాగవతంలో శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు ఈ రెండూ కూడా అత్యంత విశిష్టమైనటువంటి కాలముగా, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అత్యంత ఉత్కృష్టమైనటువంటి సమయముగా వ్యాస భగవాన్ వారు చెప్పడం జరిగింది. శరన్నవరాత్రులు చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో వసంత నవరాత్రులు కూడా అంతటి ఫలితాన్ని ఇస్తాయి అని దేవి భాగవతం విశిష్టంగా చెబుతూ ఉన్నది. ఒక సంవత్సరంలో 4 నవరాత్రులు ఉంటే 2 గుప్త నవరాత్రులు. గుప్తము అంటే సాధకులు మాత్రమే చేసేవి. మిగిలిన 2 శరన్నవరాత్రులు, ఈ వసంత నవరాత్రులు ఎవరైనా కూడా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా మీకు ఆచారం ఉండి శక్తి ఉంటే కలశ స్థాపన, అఖండ దీపారాధన కూడా పెట్టి ఇంట్లో చేసుకోవచ్చు. ఎందుకంటే లలితాదేవిని పూజిస్తారు కాబట్టి సాత్వికమైనటువంటి విధానంలో చేసేటువంటి లలితా నవరాత్రులే ఇవి. పురాణోక్త ప్రకారంగా చెప్పబడినటువంటి నవరాత్రులు కాబట్టి అందరూ కూడా ఆచరించుకోండి, చక్కటి ఫలితాలు వస్తాయి. ఉగాది నుంచి ప్రారంభించి శ్రీరామనవమితో ఇవి పూర్తవుతాయి. వీటిని ఎలా ఆచరించాలి అంటే, మీరు శరన్నవరాత్రి ఎలా ఆచరిస్తారో అలాగే కలశ స్థాపన చేస్తే కలశ స్థాపన చేయండి, విగ్రహ స్థాపన చేస్తే విగ్రహ స్థాపన చేయండి. అలాగే చేసి ఆ యొక్క ఆచరణ చేసేటువంటి ప్రయత్నించండి. ఇవి ఏమీ చేయలేమండి, సులభంగా ఎలా చేసుకోవాలి అండి అంటే పంచోపచార పూజా విధానంలో చేయండి. పంచమి పంచభూతేషి పంచసంఖ్యోపచారణిని లలితా త్రిపుర సుందరీ దేవికి విశిష్టంగా లలితా సహస్రనామంలో చెప్పడం జరిగింది. అమ్మవారికి పంచోపచార పూజ చేస్తే వచ్చేటువంటి ఫలితం అఖండంగా ఉంటుంది. కాబట్టి అమ్మవారికి గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలను సమర్పించి మీకు వచ్చినట్లయితే లలితా సహస్రనామాన్ని పారాయణ చేయండి, లేదంటే లలిత అష్టోత్తరాన్ని చదవండి. ఇవేవి రావు అనుకుంటే, సులభంగా మాకు పూజ అయిపోవాలి అనుకుంటే లలితా సప్తనామావళి పారాయణాన్ని చేయండి. లలితా సప్తనామావళిని గతంలో వీడియో చేసినాను. 7 విశిష్ట నామాలు ఉంటాయి, మహర్షులైన వారి చేత చెప్పబడినటువంటి నామాలు. శ్రీమాత్రే నమః, శ్రీ అన్నదాయై నమః, శ్రీ వసుదాయై నమః, శ్రీ సచామర రమావాణి సవ్యదక్షిణ సేవితాయై నమః, శ్రీ కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవితాయై నమః, శ్రీ శివశక్తైక్య రూపిణ్యై నమః, శ్రీ లలితాంబికాయై నమః అని విశిష్టమైనటువంటి 7 నామాలు ఉన్నాయి. 7 నామాలు చదివితే మీరు లలితా సహస్రంతో పూజ చేసినటువంటి ఫలితం వస్తుంది. మీకు సమయం లేకపోతే అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోండి, ఆచమనం చేయండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని గణపతి ప్రార్థన చేసి, దీపారాధన చేసి, అమ్మవారి చిత్రపటానికి కాస్త గంధాన్ని పెట్టి, ఎర్రటి పుష్పాలను పెట్టి, ధూపాన్ని వేయండి, దీపాన్ని వేయండి. వేసేటప్పుడు ఏమన్నా మంత్రం చెప్పాలి అంటే, శ్రీ లలితాంబికాయై నమః గంధం సమర్పయామి, శ్రీ లలితాంబికాయై నమః పుష్పం పరికల్పయామి, శ్రీ లలితాంబికాయై నమః ధూపం పరికల్పయామి, శ్రీ లలితాంబికాయై నమః దీపం పరికల్పయామి, శ్రీ లలితాంబికాయై నమః నైవేద్యం పరికల్పయామి. నైవేద్యం అంటే మీకు శక్తి ఉంటే బెల్లము అన్నాన్ని, పాయసాన్ని నివేదన చేయండి. తర్వాత శ్రీ లలితాంబికాయై నమః సర్వోపచార పూజా నమస్కారాన్ని పరికల్పయామి అని ఆ యొక్క అక్షతల్లో కానీ కుంకుమ కానీ వేయండి. వేసిన తర్వాత చక్కగా కూర్చొని, నైవేద్యం పెట్టిన తర్వాత కూర్చొని మీరు ఏది చదవాలనుకుంటే అది, లలితా సహస్రం అయితే లలిత సహస్రంలో, అష్టోత్తరం అయితే అష్టోత్తరం, సప్తనామావళి అయితే సప్తనామావళి, చదువుకోవాల్సినటువంటి స్తోత్రాలన్నీ కూడా చదువుకొని ఆ యొక్క అమ్మవారికి ఈ స్తోత్రాలు చదవడం అంతా కూడా అయిపోయిన తర్వాత అమ్మవారికి నీరాజనాన్ని, మంగళహారతి ఇచ్చి ప్రదక్షిణలు 5 ప్రదక్షిణలు, ఆత్మ ప్రదక్షిణలు చేసి అమ్మవారి పాదాల దగ్గర అక్షతలు వేసి, ఆ కుంకుమ వేస్తారు కదా మీరు పూజ అష్టోత్తరం కానీ సహస్రం కానీ చేసేటప్పుడు కుంకుమ వేయండి అమ్మవారి పాదాల దగ్గర. దాన్ని నుదుటన ధరించండి. అఖండమైనటువంటి అనుగ్రహం మీకు లభించి తీరుతుంది. అందులో అణువంతో కూడా సందేహము లేదు. చాలా సులభమైనటువంటి విధానము. గణపతి ప్రార్థన చేయాలి. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః అని మొట్టమొదటిగా ప్రారంభించండి. దీపాన్ని వెలిగించండి. దీపాన్ని వెలిగించిన తర్వాత ఆచమనం చేయండి. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అని ఆడవాళ్ళైతే. మగవాళ్ళైతే కేశవాయ స్వహ, నారాయణాయ స్వహ, మాధవాయ స్వహ అని చెప్పి ఆ గోవిందాది నామాలన్నీ కూడా చెప్పుకోండి. మీకు ఆన్లైన్లో ఎక్కడైనా దొరుకుతాయి అవి. చెప్పుకున్న తర్వాత భూతోచ్చాటన చేయండి. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతేషా భూమిభారక ఏతేషాం విరోధేన బ్రహ్మ కర్మ సమార్భయని ఇలా 2 అక్షతలు తీసుకుని ఆ వాసన చూసి ఇలా ఆయనకు విసిరేయండి. అది ప్రధానమైనటువంటి విషయం. మీరు పంచోపచార పూజ చేసినా, షోడశోపచార పూజ చేసినా ఇది తప్పకుండా చేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఆ తర్వాత ప్రాణాయామం చేయండి. ఇలా సంకల్పం, లఘు సంకల్పం చెప్పుకోవచ్చు. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరం ఉద్దిశ్యాః పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే మంగళముహూర్తే వసంత నవరాత్రోత్సవ పర్వదిన కాలే శ్రీ లలితా పరాభట్టారికా ప్రీత్యర్థం శ్రీమాన్ శ్రీమద్
శ్రీమతః గోత్రోద్భవస్య, మీ గోత్రము, మీ నామము, మీ పిల్లల పేరు చెప్పుకొని శ్రీ లలితాంబికా ప్రీత్యర్థం యథాశక్తి పంచోపచార పూజాం కరిష్యే అని ఒక కలశాన్ని పెట్టుకొని, ఒక రాగి చెంబు కానీ స్టీల్ చెంబు కానీ ఒక గ్లాస్ కానీ పెట్టుకొని ఆ కలశం మీద ఇలా చెయ్యి పెట్టండి. ఇలా చెయ్యి పెట్టి గంగే చయమునే చైవ కృష్ణా గోదావరి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని ఆ కలశంలో అక్షతలు పూలు వేసి ఆ పువ్వుతో నీరు తీసుకొని అమ్మవారి మీద కొన్ని చిలకరించుకోండి, కొన్ని మీ మీద చిలకరించుకోండి, మొత్తం పూజా వస్తువుల మీద చిలకరించుకోండి. ఆ విధంగా కలశ పూజ కూడా అయిపోతుంది. ఆ తర్వాత సుముఖశ్చేక దంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతు గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే అని ఈ యొక్క గణపతి షోడశనామ స్తోత్రాన్ని చదువుకొని వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అని ఆ గణపతి దగ్గర 2 అక్షతలు వేయండి. ఆ తర్వాత పూజ అయిపోతుంది, గణపతి పూజ అవుతుంది. ఆ తర్వాత శ్రీ లలితాపరా భట్టారికా ప్రీత్యర్థం లలితాపరదేవతాయ నమః ధ్యాయామి అని అక్షతలు వేయండి. అమ్మవారి దగ్గర ఆవాహయామి అని అక్షతలు వేయండి. అక్షతలు వేసిన తర్వాత గంధం పరికల్పయామి అని గంధం పెట్టండి. పుష్పం పరికల్పయామి పుష్పాలు వేయండి. ధూపం పరికల్పయామి అని ధూపాన్ని వేయండి. విశేషంగా సాంబ్రాన్ని వేస్తే ఇంకా మంచిది. దీపం పరికల్పయామి అని దీపాన్ని ఇలా దీపం మీద చెయ్యి పెట్టి ఆ వేడిని అమ్మవారికి తాకించండి. దీపం పరికల్పయామి, నైవేద్యం పరికల్పయామి, నైవేద్యం మీకు ఉన్నటువంటి నైవేద్యాన్ని పెట్టి అమ్మవారికి చూపించండి. తాంబూలం పరికల్పయామి అని ఒక తమలపాకును పెట్టండి, చాలా మంచిది. తమలపాకు పచ్చకర్పూరం కలిపి అమ్మవారికి పెడితే చాలా మంచిది. తాంబూలం పరికల్పయామి అయిన తర్వాత అమ్మవారు అక్కడ తాంబూలం నముడుతూ అక్కడ కూర్చొని ఉంటుంది. అమ్మవారి పాదాల దగ్గర మనం కూర్చున్నట్లుగా భావిస్తూ అలా ఇక స్తోత్రాలు పారాయణ చేయండి. అమ్మవారు మన ముందు కూర్చొని తాంబూలం నములుతూ ఉంటుంది. మనం అమ్మవారి పాదాల దగ్గర కూర్చొని లలితా సహస్రము లేదా లలితా స్తోత్రము లేదా నేను చెప్పినటువంటి లలితా సప్తనామావళి ఈ యొక్క స్తోత్రాలను పారాయణ చేసుకొని పూజ అంతా అయిపోయిన తర్వాత సర్వం శ్రీ లలితార్పణమస్తు అని ఆ యొక్క అమ్మవారి పాదాల దగ్గర 2 అక్షతలు వదిలివేసి హారతి ఇవ్వండి. హారతి ఇచ్చి ప్రదక్షిణ చేసి అమ్మవారికి నమస్కారం చేసుకొని ఆ పాదాల దగ్గర ఉన్న కుంకుమను నుదుటను పెట్టుకోండి, అక్షతలను తలన ధరించండి. సకల శుభాలు కలుగుతాయండి. సకల శుభాలు కలుగుతాయి. ఒకసారి చేసి చూడండి. సమస్తమైనటువంటి గ్రహదోషాలు గృహదోషాలు తీసివేయగల శక్తి లలితాంబికకు ఉంది. లలితాదేవి యొక్క అనుగ్రహం ఒక్కసారి మన మీద పడ్డది అంటే పడేస్తుంది అనమాట అమ్మవారు. అంతటి శక్తి ఉన్నది అమ్మవారు. అమ్మవారి చూపు మన మీద పడాలి. ఒక్కసారి పడ్డదా జన్మ ధన్యమైపోతుంది. కాబట్టి వీలైనంత మేర మీకు 2 నిమిషాలు టైం ఉంటే 2 నిమిషాలు చేసుకునే విధంగానే చెప్పాను. ఆ 2 నిమిషాల్లోనే మొదట చెప్పినట్టు చేయండి. మీకు ఒక అరగంట టైం ఉంటే అరగంట షోడశోపచార పూజ వస్తే మీరు షోడశోపచార పూజా విధానాలు చేయండి. ఇది అస్సలు పూజ రాని వారి కోసం చెప్పినటువంటి విధానం కాబట్టి ఆ విధంగా చేసుకోండి. అందరూ కూడా చక్కటి ఫలితాలు వస్తాయి, శుభాలు కలుగుతాయి. ఆచరించుకోండి. అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.